హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామా అండి. మనము ఒక్కొక్కసారి ఒక బాటిల్లో నుంచి ఇంకొక బాటిల్లోకి ఆయిల్ అనేది పోస్తూ ఉంటామండి. అలా పోస్తున్నప్పుడు మన దగ్గర లుడిగి ఉంటే ప్రాబ్లం ఏమీ లేదండి, ఈజీగానే పోసేయచ్చు అనమాట. అలా లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక స్పూన్ అనేది బాటిల్ లోపల పెట్టేసుకొని ఆ స్పూన్కి కొంచెం పైన మనకి వెడల్పుగా ఉంటుంది కదండి, దానికి కానీ ఆనిచ్చేసి ఇది కానీ పోసేసామనుకోండి ఆయిల్, ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. మనం ఈజీగా ఆయిల్ అనేది పోసేసుకోవచ్చు. కింద ఒక డ్రాప్ అంటే డ్రాప్ కూడా ఆయిల్ అనేది పడదనమాట. చూస్తున్నారు కదా మీరే ఎంత చక్కగా ఉందో ఈ టిప్పు. మరొక టిప్ వచ్చేసండి, ముందుగా మనం అయితే ఒక బొప్పాయ లీఫ్ అయితే తీసుకోవాలండి. అదేనండి పరిందాకు అంటారు కదా, ఆకునైతే తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ముందుగా అయితే 2-3 గ్లాసులు అయితే ఒక పాత్రలో నీళ్లు పోసుకొని మనము గ్యాస్ పైన పెట్టి ఉడికియాలండి. ఉడుకుతున్న ఆ నీళ్ళల్లో ఇప్పుడు ఈ బొప్పాయ లీఫ్ కూడా అయితే వేసేసేయాలి. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. మీరు 2 నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. బాగా అయితే ఉడకనివ్వాలండి. అంటే మనకి ఆకులో నుంచి ఆ పసురంతా వచ్చి నీళ్ళల్లో అయితే కలిసిపోవాలన్నమాట. అలాగే ఆ నిమ్మకాయలో ఉన్న జ్యూస్ అంతా ఈ వాటర్లోకి వచ్చేంత వరకు బాగా ఉడికి చేసుకోవాలి. బాగా ఉడికింది అనుకున్నప్పుడు మనము ఆ ఆకులు నిమ్మ తొక్క అంతా తీసేసేయాలండి. తీసేసిన తర్వాత ఒక షాంపూ అయితే ఆ వాటర్లో వేసుకోవాలండి. దాని తర్వాత ఒక స్పూను సోడా, దాని తర్వాత ఒక స్పూను ఉప్పు యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసుకొని బాగా షేక్ అయితే చేయాలండి. అంటే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళను మనము డైరెక్ట్గా హాట్గా వాటర్ ఉన్నప్పుడే బాత్రూమ్ క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చండి. అలాగే కిచెన్ క్లీనింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ నీళ్ళు మనకి 2 రోజుల మటుకు బాగా స్టోర్ ఉంటాయండి. 2 రోజుల పాటు మనము కిచెన్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే వాష్రూమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎంత జిడ్డు పట్టిన గోడలైనా సరే ఆ జిడ్డు 1 నిమిషంలో పోతుందండి. నేనైతే గ్యాస్ వెనకాల మీకు తీసి చూపిస్తున్నాను కదండి, ఆయిల్ మరకలు అయితే ఎక్కువ పడున్నాయి. ఈ నీళ్ళనైతే బాటిల్లో పోసుకొని నేనైతే ఇక్కడ స్ప్రే చేశానండి. స్ప్రే చేసి దాని తర్వాత ఒక క్లాత్తో అయితే తుడిచేసుకున్నాను అనమాట. అంతే, ఇంకా మనము స్టీల్ నార్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి శ్రమ అనేది అవసరమే లేదండి. చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా ఉందో మన గ్యాస్ స్టవ్. అంతేకాదండి, ఇంకా మురికి పట్టిన జిడ్డు గోడ కూడా ఎంత తలతల మెరుస్తూ ఉందో మీరే చూస్తున్నారు కదా. అలాగే ఈ వాటర్నండి మనము బాత్రూమ్ క్లీనింగ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ వాటర్ని అయితే నేను గోడల పైన అయితే స్ప్రే చేస్తున్నానండి. అలాగే వాష్రూమ్ సింక్లో కూడా ఈ వాటర్ అనేది స్ప్రే చేసి నార్మల్ బ్రష్తో అయితే క్లీన్ చేసేస్తానండి. బాత్రూంలో ఉప్పు మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, అంటే ఉప్పు నీళ్ళు ఉండడం వల్ల ఆ ఉప్పు మరకల్ని పోగొట్టడానికి మనకు ఉప్పే బాగా యూజ్ అవుతుందండి. ఇందులో మనము పొడి సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి ఆ ఉప్పు మరకలు అన్నీ క్లీన్గా అయిపోతాయి అన్నమాట. మీరు ఎక్కువ కూడా బ్రష్లు వేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా చీపురు ఉంటుంది కదండి, బాత్రూంలో క్లీన్ చేసే చీపురు, ఆ చీపురుతోని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా సింక్ అయితే చిన్న బ్రష్ అనేది ఉంటుంది కదండి, ఆ బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. కొంతమందికి వాష్రూమ్ లిక్విడ్స్ అనేటివి చేతులకి పట్టవండి. పట్టకుండా అలా చేతులు అయితే బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ స్మెల్ వల్ల కూడా కొంతమందికి అయితే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మీరు లిక్విడ్ చేసుకొని ఒక 2-3 రోజుల పాటు వాష్రూమ్ క్లీన్ చేయడానికి, అలాగే ఇంకా మనము కిచెన్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. చూస్తున్నారు కదా ముందుకి ఇప్పటికి బాత్రూమ్ ఏ విధంగా ఉందో, తల అయితే మెరిసిపోతూ ఉందండి బాత్రూమ్ వచ్చేసి. ఇప్పుడు మరొక టిప్ అండి, ఎప్పుడైనా సరే ఇంట్లో మనము పిండి కానీ ఏదైనా జల్లి పెట్టేటప్పుడు, గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా జల్లి పెట్టేటప్పుడు మనము అందులో చెయ్యి పెట్టి ఆ ఉండల్ని కలుపుతూ మనం పిండి అనేది జల్లు పెడుతూ ఉంటామండి. అలా చేయడం వల్ల ఆ పిండి మనం పెంచుకున్న నెయిల్స్లోకి వెళ్తుంది. అలాగే మళ్ళీ మనం చేతులు కడుక్కోవాలి, ఇలా చాలా పనే ఉంటుందండి. అలా అవ్వకుండా ఉండాలి అంటే
మన ఇంట్లో ఓల్డ్ కీస్ అనేటివి ఉండనే ఉంటాయి కదండి, ఇంటి తాళం చెవులు. ఆ తాళం చెవి కానీ ఈ పిండిలో వేసి ఈ విధంగా పిండి జల్లి పెట్టుకుంటే మళ్ళీ మనము ఎక్కువ శ్రమ పడకుండా ఆ పిండిని కలపకుండా ఈజీగా ఈ విధంగా పిండిని జల్లి పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరే, ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, పెద్ద పాత్రలో అయితే నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకున్న తర్వాత అల్యూమినియం పేపర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. దాని తర్వాత ఒక స్పూను వంట సోడా అయితే వేసుకోవాలి. వేసుకొని అవి బాగా ఉడికేంత వరకు కాసేపు అయితే వెయిట్ చేయాలండి. బాగా ఈ విధంగా ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు అదే అండి, మనం ఇడ్లీ పాత్రలు కొంచెం నల్ల రూపంలో షైన్ అనేది కోల్పోతూ ఉంటాయండి. ఇవి మనకి మంచి షైనీగా రావాలి అనుకుంటే ఈ నీళ్ళల్లో అయితే ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. అలాగే అటు ఇటు తిప్పుతూ ఉండండి ఈ ప్లేట్లని. ఒక్కొక్కసారి ఇడ్లీ పాత్రలు అడుగు బాగా గారగట్టినట్టు అయిపోతుందండి. అలాంటప్పుడు కూడా మీరు ఈ విధంగా చేసి నార్మల్ స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఆ మురికి పట్టిన గారంతా పోతుందనమాట. ఇదే విధంగా మనము సిల్వర్ పాత్రలను కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. ఇప్పుడైతే నేను 10 నిమిషాలు ఉడికిచ్చేసానండి. ఉడికిచ్చిన తర్వాత ఒకసారి అయితే స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేశాను. దాని తర్వాత మీకు ఈ ప్లేట్లు అనేటివి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ముందుకి ఇప్పటికి ఎంత తేడా అనేది మనకి కనిపిస్తూ ఉందో. అలాగే ఈ ప్లేట్లు మంచి షైనీగా కూడా ఉన్నాయన్నమాట. ముందు పక్క చూసారు కదా, ఇప్పుడు వెనక వైపు కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ అండి, ఇంట్లో ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా ఆనియన్స్ కట్ చేయాలి అనుకున్నా, ఒక ఆనియన్ కట్ చేయాలి అనుకున్నా సరే అండి, మన కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే తప్పకుండా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఇంకా కంట్లో నుంచి ధారాళంగా వాటర్ వస్తూనే ఉంటాయండి. అలా రాకుండా మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి అంటే ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక కవర్లో వేసుకొని మనమైతే ముడికి పెట్టేసుకోవాలండి. ముడి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కవర్ని తీసుకెళ్ళి మనము డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పెట్టేసుకోవాలండి. అంటే మనకి ఆనియన్స్ చిల్ అవ్వాలన్నమాట. అలా చిల్ అయిన వెంటనే మనము ఆనియన్స్ని తీసేసి కట్ చేసుకున్నాం అనుకోండి, మన కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే రావండి. ట్రై చేయండి. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను, నా కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే రావట్లేదు. ట్రై చేయండి. ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మరవకండి. మరొక టిప్ వచ్చేసండి, తెల్లగడ్డలు మనము 1 కానీ 2 కానీ ఎన్నైనా సరే ఒలుచుకోవాలి అనుకున్నప్పుడు మన బొటనవేలు పని అయిపోయినట్టే అండి. అలాంటప్పుడు ఈ విధమైన టీ వడగట్టే గరిటె తీసుకొని ఉల్టా పెట్టుకోండి. ఈ విధంగా ఉల్టా పెట్టుకున్న తర్వాత ఒక తెల్లగడ్డ పాయనైతే తీసుకోండి. ఆ గట్టిగా ఉన్న ఆ పై భాగాన్ని ఈ టీ పాయ పైన ఈ విధంగా గీకారంటే సరిపోతుందండి. మనము ఇంకా తెల్లగడ్డని ఈజీగానే మనం ఒలిచేసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఆ గట్టిగా ఉన్న పార్ట్ అనేది ఊడిపోతుందండి. ఇంకా చాలా ఈజీగా మనము తెల్లగడ్డలని ఒలుచుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్నీ మధ్యాహ్నం టైంలో టీవీ చూస్తూ అలా ఒలుచుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి టిప్ అండి. ట్రై చేయండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని తెల్లగడ్డలని ఒలుచుకోవచ్చు. అది కూడా ఎక్కువ శ్రమ పడకుండా మన ఇంట్లో ఉన్నది యూజ్ చేసే ఈ విధంగా మనము ఒలుచుకోవచ్చు. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఒక గ్లాస్ వరకు మనము బట్టలు ఉతికే సర్ఫ్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. మీ దగ్గర చిన్న స్పూన్ ఉంటే చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు సోడా వేసుకోండి. లేదు పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అయితే సరిపోతుందనమాట. తెల్లబట్టలు పుల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. అంతేకాకుండా తెల్లబట్టల పైన మనకి మరకలు ఏదైనా పడ్డాయి అనుకుంటే ఈ పౌడర్ మనం మిక్స్ చేసాం కదండి ఇందాక, దానినైతే ఏదైనా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని 2 స్పూన్లు అయితే మనం మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే వాటర్లో వేసుకొని ఏ బట్టల పైన అయితే మనకి మరకలు ఉన్నాయో ఆ బట్టల పైన ఈ పౌడర్ వేసి బాగా రబ్ చేసేసి నీళ్ళల్లో ఈ విధంగా అయితే 2 గంటల సేపు కానీ 1 గంట కానీ పెట్టేసేయాలండి. అలాగే తెల్ల షర్టు పుల్లగా అయిపోయింది అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా మనము 1 గంట సేపు నీళ్ళల్లో పెట్టేసి దాని తర్వాత వాష్ చేసుకుంటే అండి కలర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. అలాగే తెల్ల షర్ట్లకి కాలర్ అనేది
ఎక్కువ మురికిగా ఉంటుందండి. ఆ కాలర్ పైన కూడా కొంచెం అంటే కొంచెము మనం మిక్స్ చేసిన ఈ పౌడర్ వేసి తర్వాత బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, ఆ మరక అనేది పోతుందనమాట. చాలా తొందరగా పోతుంది. బట్టలు మనము తెల్ల బట్టలు ఉతకాలి అంటే మన చేతులే పోతాయండి. వాటి పైన ఉన్న మరకలు ఆ తెల్ల షర్ట్ రంగులో ఉండదన్నమాట, పుల్లగా అయిపోయి ఉంటుంది. ఈ విధంగా పౌడర్ తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కాలర్ అనేది ఎంత క్లీన్గా కనిపిస్తుందో. ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.